హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బోర్డ్. లాస్ట్ వీడియోలో మనం ఓటర్ కార్డ్కు అప్లై చేసుకోవడానికి అకౌంట్ను ఎలాగ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అవ్వాలో తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో ఇప్పుడు మనం ఫామ్ 6ని ఫిల్ చేసి ఓటర్ కార్డుకు ఎలాగ అప్లై చేయాలో తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మీరు మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యారు కదా. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ఫామ్ 6 అని చూపిస్తుంది కదా. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మనకు ఇలాగా ఫామ్ 6 అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం దీన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. సరే, మీరు ఇక్కడ లాంగ్వేజ్ దగ్గర తెలుగు లేదా ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ దగ్గర మీ స్టేట్ నేమ్, డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ నేమ్, తర్వాత కాన్స్టిట్యూయన్సీ అని చూపిస్తుంది కదా. ఇక్కడ మీ నియోజకవర్గం యొక్క పేరును ఎంటర్ చేయండి. తర్వాత మీరు క్రింద నెక్స్ట్ అనే బటన్ చూపిస్తుంది కదా. ఈ నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ పర్సనల్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరును ఎంటర్ చేయండి. తర్వాత మీరు క్రింద క్లిక్ చేసిన వెంటనే మీ ఫస్ట్ నేమ్ అనేది ఇంగ్లీష్లో ఉంటే తెలుగులోకి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అవడం జరుగుతుంది. తర్వాత సర్నేమ్ దగ్గర మీ సర్నేమ్ ఎంటర్ చేయండి. అంటే మీ ఇన్షియల్ ఉంటుంది కదా, ఆ ఇన్షియల్తో మీ సర్నేమ్ ఏముంటే అది ఎంటర్ చేయండి. ఇక్కడ క్రింద మీకు చూస్ ఫైల్ అని చూపిస్తుంది కదా. ఇందులో మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీ ఫైల్ మేనేజర్లోకి లేదా మీ ఫోన్ స్టోరేజ్లోకి వెళ్ళినప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అప్పుడు మీకు ఈ విధంగా ఈ ఫోటోను కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా చూపిస్తున్నటువంటి సేవ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఫోటో అనేది ఇలాగా అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు క్రింద చూపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు తర్వాత డీటెయిల్స్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇందులో మీరు రిలేటివ్స్ అని చూపిస్తుంది కదా. మీరు ఆడవారై ఉండి మ్యారేజ్ అయి ఉంటే ఇక్కడ హస్బెండ్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. లేదా మగవారైతే వైఫ్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. ఒకవేళ మీకు మ్యారేజే కాకపోతే మీ ఫాదర్, మదర్ అనే చెక్ బాక్స్కు ఏదో ఒక దానికి టిక్ మార్క్ ఉంచండి. తర్వాత నేమ్ అని చూపిస్తుంది కదా. ఈ నేమ్ దగ్గర వారి పేరును ఎంటర్ చేయండి. అలాగే సర్నేమ్ దగ్గర వారి సర్నేమ్ను కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇంగ్లీష్లో ఎంటర్ చేసి ఉంటే ఇవి ఆటోమేటిక్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు క్రింద చూపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. మొదట్లో మొబైల్ నెంబర్ దగ్గర సెల్ఫ్ లేదా రిలేటివ్స్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. ఒకవేళ ఈ మొబైల్ నెంబర్ మీ పర్సనల్ మొబైల్ నెంబర్ అయితే సెల్ఫ్కు టిక్ మార్క్ ఉంచండి. లేదా వేరే వాళ్ళదైతే రిలేటివ్స్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచి ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర ఆ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి సెండ్ ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఆ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ అనేది ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఈ ఓటీపీ అనే బాక్స్లో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి వెరిఫై అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవ్వడం జరుగుతుంది. వెరిఫై అయిన తర్వాత క్రింద కూడా ఈమెయిల్ ఐడి అడుగుతుంది కదా. ఇక్కడ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉంటే సెల్ఫ్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచండి. వేరే వాళ్ళు ఉంటే రిలేటివ్స్ అనే చెక్ బాక్స్కు టిక్ మార్క్ ఉంచి ఈమెయిల్ అనే బాక్స్లో ఆ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలాగా ఆధార్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ నెంబర్ దగ్గర టిక్ మార్క్ ఉంచండి. తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అడగడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ను ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జెండర్ అడగడం జరుగుతుంది. ఇందులో మీరు
ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, లేదా థర్డ్ జెండర్ అయితే థర్డ్ జెండర్కు టిక్ మార్క్ ఉంచి క్రింద చూస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పుట్టిన తేదీకి సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్ను ఇందులో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇందులో మీకు ఆధార్ కార్డ్ ఇలాగా చాలా రకాల డాక్యుమెంట్స్ అయితే చూపించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మనం ఆధార్ కార్డును సెలెక్ట్ చేసుకొని క్రింద చూస్తున్నటువంటి చూస్ ఫైల్ అనే దగ్గర మనం ఏ డాక్యుమెంట్ని అయితే పుట్టిన తేదీకి ప్రూఫ్గా సెలెక్ట్ చేసుకున్నామో ఆ డాక్యుమెంట్ను ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ ఫార్మాట్ అనేది పీడిఎఫ్ లేదా జేపీజీ, పిఎన్జీ ఈ ఫార్మాట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత క్రింద చూపిస్తున్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. ఇలా ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, విలేజ్ నేమ్, పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్, మండల్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్కు సంబంధించిన ఏదైనా ప్రూఫ్ను సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ కార్డును సెలెక్ట్ చేసుకొని ఆ డాక్యుమెంట్ను ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ అయ్యాక క్రింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. తర్వాత మనకు ఇలాగా డిజేబిలిటీ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఎలాంటి డిజేబిలిటీ లేకపోతే క్రింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ దగ్గర మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఒకరి పేరును ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వారితో మీకున్నటువంటి రిలేషన్షిప్ను ఇలాగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి ఓటర్ కార్డు ఉంటే వారి యొక్క ఓటర్ కార్డు నెంబర్ను ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఇలాగా డిక్లరేషన్ చూపిస్తుంది. ఇందులో విలేజ్, టౌన్ దగ్గర మీరు ఏ ప్రాంతంలో పుట్టారో ఆ ప్రాంతం పేరును ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్, డిస్ట్రిక్ట్, ఇక్కడ మీరు ఈ అడ్రస్లో ఎంతకాలం ఉంటున్నారో ఆ మంత్, ఇయర్ను ఇందులో ఎంటర్ చేసి క్రింద చూపిస్తున్నటువంటి ప్లేస్లో మీ ప్లేస్ నేమ్ను ఎంటర్ చేసి చివరిగా నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఇలాగా క్యాప్చా అడుగుతుంది. ఈ క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేసేసి క్రింద చూపిస్తున్నటువంటి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే అప్పుడు మీ ఫామ్ అనేది ఇలాగా చూపిస్తుంది. ఇందులో డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మీరు క్రింద చూపిస్తున్నటువంటి సబ్మిట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది చూపిస్తుంది. ఈ రిఫరెన్స్ నెంబర్ను మీరు నోట్ చేసుకోండి. సరే, మీరు మీ ఓటర్ కార్డుకు అప్లై చేసుకోగలిగారు. సరే, ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Bird always at your services. Stay tuned for next video.